నిరుత్సాహం, కృంగుదల, డిప్రెషన్, డిస్కరేజ్మెంట్ ఈ పదాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదురవుతాయండి. నిరుత్సాహం ఏమాత్రం కూడా ఏ పని చేసినప్పటికీ కూడా కలిసి రాకపోవటం, ఏమీ సాధించలేనే అనేటువంటి ఒక ఆలోచన, ఒక భయము మనిషిని పట్టి పీడిస్తూ ఉందండి. ఈ ఆధునిక కాలంలో ఎంతోమందికి ఎన్నో శారీరక రోగాలు ఉండటంతో పాటు మానసిక రోగం ఏంటో తెలుసండి, డిప్రెషన్, కృంగుదల. మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో ఎన్నో వైద్య సదుపాయాలు కల్పించుకున్నప్పటికీ కూడా ఈ మానసిక రోగాన్ని సరిచేసేటువంటి నాథుడు లేడు. ఈ డిప్రెషన్ ఆ వ్యక్తిని కృంగదీసి ఎంతగానో బాధిస్తూ మానసికంగా ఆ వ్యక్తి తప్పిపోతూ, నేను ఇంకా ఎందుకు పనికిరాని వాణ్ణి, నా జీవితంలో నేనేమీ సాధించలేకపోయాను, నా జీవితం ఇంకెప్పటికీ ఇలాగే ఉంటుంది, సో నేను బ్రతకకూడదు, నేను చనిపోతేనైనా ఈ బాధ నుంచి నేను తప్పించబడొచ్చు అని ఒక వ్యక్తి నిత్య నాశనానికి వెళ్లే విధంగా చేస్తుంది ఈ కృంగుదల. ఈ కృంగుదలకి కారణం కూడా అపవాదే. ఆ అపవాదిని మనం జయించాలంటే యేసు ప్రభు పాద సన్నిధిలోకి మనము వెళ్ళాలి. ఎందుకంటే నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తాను అని ఆయన వాక్యం సెలవిస్తున్న రీతిగా దేవుని శాంతి మనకు తోడుగా ఉన్నప్పుడు మనము నిరుత్సాహానికి చోటివ్వనవసరం లేదండి. ఎందుకంటే దేవుడే మనకు తోడుగా ఉంటే, లోకాన్నే జయించినటువంటి ప్రభువే మన పక్షంగా ఉంటే మనము నిరుత్సాహపడవచ్చా చెప్పండి? ఈ కృంగుదలను జయించాలంటే ప్రభు సన్నిధికి మనం వెళ్ళిపోవాలి. ఆయన వాక్యాన్ని మనం చదవాలి. భక్తులు ఎంతో డిప్రెషన్ని జయించి ఉన్నారు. భక్తులు వారి జీవితంలో ఎన్నో గివప్ ఇచ్చేసినటువంటి సిచ్యువేషన్స్లో కూడా తిరిగి ప్రభు వారిని కాపాడినటువంటి సంగతులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యము సజీవము కలిగిందండి. ఆయన వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే మనలో ఉన్నటువంటి నిరుత్సాహం అంతా పోతుంది. మనము ప్రభు ఇచ్చేటువంటి శక్తిని మనము పొందుకోగలుగుతాం. ఎందుకనగా ఆయన వాక్యము ఎంతో పదునైనటువంటి ఖడ్గమండి. ఆ ఖడ్గం మనకు తోడుగా ఉంటే ఏ తెగులు కూడా మన మీదకి రాదు. అందుకే దేవుని వాక్యం చేత మనము నింపబడాలి. మీరు ఆశించింది మీరు పొందుకోలేదనో, మీరు అనుకున్నది మీకు జరగలేదనో కృంగుదలకి అవకాశం ఇవ్వద్దండి. దేవుడు ఒకటి మనకి ఇవ్వకపోతే ఇంకా గొప్పది మనకిస్తాడు. దేవుడు మీరు ఆశించింది మీరు పొందుకోలేకపోతే దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా ఉండాలని ఆశపడుతున్నాడో ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. దేవుడికి సమస్తం తెలుసు కదండి. దేవుడు మొత్తాన్ని సరిచేయగలడు కదండి. తెలిసి తప్పు చేసి కృంగుదలకి చోటిచ్చారేమో, పొరపాటు అయిపోయి మీ జీవితాన్ని పాడు చేసుకుని కృంగుదలలో ఉన్నారేమో. ఏ విధం చేత మీరు కృంగుదలలో ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక పరిష్కారం ఏంటో తెలుసా? నజరుడైనటువంటి యేసుక్రీస్తు. ఆ యేసు ప్రభు దగ్గరికి మీరు వెళ్ళండి. ఆయన పాద సన్నిధిలో మీ వేదన బాధ అంతా కూడా కన్నీరు కార్చి మీరంతా కూడా ఆయనకి విన్నవించుకున్నప్పుడు ఆయన మీ జీవితంలో కలగజేసుకోవటం మీరు చూడగలుగుతారు. ఆయన హస్తం మీ జీవితంలో ఉన్నప్పుడు మీరు ప్రతి దానిలో కూడా జయాన్ని పొందుకోగలుగుతారు. ఏదైనా ఒక కార్యము ఆలస్యమైనప్పటికీ కూడా అద్భుతాన్ని చేసేటువంటి దేవుడు మనకున్నాడు గనక ఇంకెందుకు చింత, ఇంకెందుకు నిరుత్సాహము, ఇంకెందుకు కృంగిదల, వాటన్నిటిని కూడా జయించి ధైర్యాన్ని తెచ్చుకుని నా ప్రభు సమర్థుడు, ఆయన సమస్తాన్ని కూడా జయించున్నాడు గనక నన్ను బలపరచువనేందు నేను సమస్తము చేయగలనని విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. దేవుడు మీకు జయాన్నిస్తాడు. దేవుళ్ళో మీరు బలంగా ఉండాలని, ఆయన ఇచ్చేటువంటి జయాన్ని మీరు పొందుకుని మీరు జయ జీవితాన్ని జీవించాలని ఆశపడుతూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.